హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ముద్దపప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక బౌల్ కందిపప్పుని తీసుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల పప్పు టేస్టీగా వస్తుంది. కందిపప్పు వేగాక స్టవ్ ఆపేసి ఈ పప్పు అంతటిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఈ కందిపప్పులో సరిపడా వాటర్ని పోసి 2 సార్లు వాష్ చేసుకొని మనం ఏ బౌల్ తోటి అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే బౌల్ తోటి 2 బౌల్ వాటర్ని పోసుకొని ఈ కందిపప్పుని గంట సేపు నానబెట్టుకోవాలి. గంట పాటు నానబెట్టుకున్నటువంటి ఈ కందిపప్పుని వాటర్తో సహా ఒక కుక్కర్లోనికి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని స్టవ్ పై పెట్టి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నటువంటి పప్పు కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా పోయాక ఒక పప్పు గుత్తి సహాయంతో ఈ పప్పు అంతటిని మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ చూడండి, వాటర్ ఏం మిగలేదు. మనం వేసుకున్నటువంటి ఒక బౌల్ కందిపప్పుకి 2 బౌల్ వాటర్ బాగా సరిపోయాయి. ఇప్పుడు ఈ పప్పులో 1 స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, పప్పు బాగా మెదిగిపోయింది. ఈ పప్పు ఆరే కొద్దీ మరింత గట్టిపడుతుంది. వేడి వేడి అన్నంలో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ముద్దపప్పుని 1 స్పూన్ నెయ్యిని అలాగే మామిడికాయ పచ్చడిని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.